మీనాకు డెకరేషన్ ఆర్డర్ రాకుండా చేయాలని ప్లాన్ చేసిన చింతామణికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే బాలు అహానికి పోయి మీనా అన్న సరదా మాటకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీనాతో మాట్లాడకుండా పంతానికి పోయి మీనా కంటే ఒక 1000 రూపాయలు ఎక్కువే సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఎప్పటికో ఆలస్యంగా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా మీనా బాలుల మధ్య చిన్నపాటి గొడవ జరిగి మొత్తానికైతే సద్దుమణుగుతుంది. నేనే మీనాని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి బాలు అయితే మీనాని బుజ్జగించి భోజనం తినిపించడం, ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టుగానే ప్రేమగా ఉండడం జరుగుతుంది. ఇంక ఇదిలా ఉంటే మనోజు విల్లా కొనాలి అని అనుకున్నాడు కదా, 5 కోట్ల విల్లా 3 కోట్లకే ఇస్తున్నారంటే ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం మొదలవుతుంది. ఎవరైనా సరే ఒక 10 లక్షలు 20 లక్షలు తగ్గిస్తారు కానీ ఏకంగా 2 కోట్ల నష్టానికి ఎవ్వరూ ఇవ్వరు. ఏమవుతుంది, అమెరికా వెళ్ళినంత మాత్రాన ఆ అమౌంట్ తర్వాతైనా వాళ్ళ అకౌంట్లో పడుతుంది కదా, మరి వాళ్ళు ఎందుకు నష్టానికి ఇస్తున్నారు అని ఇంట్లో వాళ్ళు అంటే రవి, శృతి, మీనా, బాలు, సత్యం ఇలా వీళ్ళ 5గురు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తే ప్రభావతి, రోహిణి, మనోజు అది కొనేయాలన్న ఆరాటమే తప్ప అందులో ఏం లొసుకులున్నాయో ఎందుకంత తక్కువకిస్తున్నారో ఏమీ ఆలోచించరు. ఏదో రకంగా ఇలా కొనేయాలి, 3 కోట్లు ఖర్చు పెట్టైనా కొనేయాలి. అసలు వాళ్ళు ఫ్రాడు అన్న ఆలోచనే వీళ్ళకి రాదు. ఎందుకంటే ఏదైనా చేయాలి అంటే వెనక ముందు ఆలోచించాలి. అది మనకు సాధ్యమవుతుందా లేదా, అసలు అది కరెక్టా కాదా అని 1కి 2 సార్లు ఎంక్వైరీ చేసుకుని కదా మనం ఏదైనా చేయాల్సింది. కానీ బాలు మనోజు, రోహిణికి, ప్రభావతికి ఉన్న ఆతృత ఎవ్వరికీ ఉండదు. ఇంకా వాళ్ళ ఆతృతకే ప్రతి ఒక్కటి కూడా కష్టాల్లో పడినట్టుగా ఇప్పుడు ఈ విల్లా విషయంలో కూడా వాళ్ళు ప్రాబ్లంని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉంది. సత్యం వీళ్ళంతా కూడా చెప్తారు, అందరికీ వరుస పెట్టి తుమ్ములు వచ్చినా ఇదంతా మూఢనమ్మకం అని. ఇంకా మనోజ్, రోహిణి ఇద్దరు బయలుదేరతారు. ఇంక ఇదిలా ఉంటే మీనాకు డెకరేషన్ ఆర్డర్ ఒకటి ఉందని ఫోన్ వస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఇప్పుడే వస్తున్నానండి అనగానే కళ్యాణ్ మండపం దగ్గరికి వచ్చేసాయమ్మా, మేము అక్కడే ఎదురు చూస్తున్నాము అని చెప్పనగానే సరే అని మీనా బయలుదేరి వెళ్తుంది. వెళ్ళే దారిలోనే బాలు ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మీనా అనగానే ఇలా కళ్యాణ్ మండపం నుంచి ఫోన్ వచ్చిందండి డెకరేషన్ కోసమని, వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు, నేను వెళ్తున్నాను అనగానే సరే మీనా నేను ఆ దగ్గరలోనే ఉన్నాను, నేను వస్తాను అని చెప్పనగానే మీరు వచ్చే వరకు బయట వెయిట్ చేయనండి అనేసరికి వద్దొద్దు నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ఈ లోపు నేను వస్తాను అని బాలు చెప్తాడు. ఇంకా మీనా అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్దామనుకునేసరికి ఆ భార్య భర్తలు ఇద్దరూ బయట ఉంటారు. మీనా అంటే అనగానే నేనే అనేసరికి ఈ కళ్యాణ మండపం మేము బుక్ చేసుకున్నాము, ఈ కళ్యాణ మండపానికి డెకరేషన్ కావాలి, మా అమ్మాయి ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాము, పెద్దగా అంటే నేను కొన్ని డిజైన్స్ చెప్తాను, దాన్ని బట్టి నాకు మీరు ఏదైనా డిజైన్స్ డెమో చూపిస్తే మేము సెలెక్ట్ చేసుకుంటాము, దాన్ని బట్టి అమౌంట్ ఎంత అవుతుందో అన్న విషయం తెలుసుకుంటాము అనేసరికి సరే పదండి అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా పైకి వెళ్తారు. పైకి వెళ్ళేసరికి ఏంటమ్మా నువ్వొచ్చావు అనగానే అంటే వీళ్ళు రమ్మని చెప్పారండి అనగానే అలా ఎలా వస్తావమ్మా, నేను ఫోన్ చేసి రమ్మంటేనే కదా రావాలి, అయినా ఈ కళ్యాణ మండపం బుక్ చేసుకుంటే దీనికి సంబంధించిన డెకరేషన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు అంటూ కళ్యాణ మండపం అతను చెప్తాడు. అదేంటండి వేరే ఉండడం ఏంటి, మరి కళ్యాణ మండపం నచ్చిన వాళ్ళకే కదా డెకరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మేము కేవలం కళ్యాణ మండపం మాత్రమే తీసుకుంటాము, డెకరేషన్కి మాకు నచ్చిన మనిషిని పెట్టుకోవచ్చు అనేసరికి లేదు ఇంకొక ఆవిడ కూడా వస్తుంది, చింతామణి, ఆవిడే ఈ డెకరేషన్ ఫీల్డ్లో నెంబర్ 1 స్థానంలో ఉంది,
ఈ కళ్యాణ మండపానికి ఎలాంటి ఫంక్షన్లు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆవిడే డెకరేషన్ చేస్తుంది. మేము మా సొంత నిర్ణయానికి మేమేమీ నిర్ణయం తీసుకోలేము. అదేంటండి అలా మాట్లాడతారు అనగానే, ఎందుకండి గొడవ, ఆవిడ వచ్చే వరకు ఎదురు చూద్దాం, ఆవిడ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దామంటూ మాట్లాడుతుండగానే ఈలోపు చింతామణి రానే వస్తుంది. అదిగో ఆవిడే వచ్చిందనేసరికి, ఏంటి నువ్వు కూడా పూల డెకరేషన్లు చేస్తున్నావా అంటూ మీనాని అడుగుతుంది. తప్పేముంది, అయినా మీ ఇద్దరు కూడా డెకరేషన్కి ఎంత అవుతుందో ఏంటో నాకు చెప్పండి, అప్పుడు ఎవరు తక్కువకు చెప్తే వాళ్ళ దగ్గరే నేను డెకరేషన్ చేయించుకుంటాను అని ఆ వచ్చిన భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడతారు. సరే అని డెకరేషన్ ఎలా ఉండాలి ఏంటి అనగానే ఇంకా ఇద్దరు కూడా లోపల అంటే మండపం ఉంటుంది కదా, మండపం దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇలా ఉండాలి, ఎంట్రన్స్లో ఫ్లవర్స్ ఉండాలి, పైన ఆర్చ్ ఉండాలి, ఇంకా గుమ్మాలకి పువ్వులు ఉండాలి అని మొత్తం వివరించి అన్నీ కూడా చెప్తుంది. ఇంకా వచ్చిన భార్యాభర్తల్లో ఆవిడైతే అలా చెప్పేసరికి మీనా అన్నీ కూడా నోట్ చేసుకుంటుంది. సరే ఎంత అవుతుందో ఏంటో చెప్తాననగానే ఇక్కడ చింతామణి కూడా ఒక చోట సోఫాలో కూర్చుని తను కూడా సేమ్ తను చెప్పిందంతా విని, ఒక అసిస్టెంట్ ఉంటాడు తనకి, ఎందుకంటే నెంబర్ 1 స్థానంలో ఎప్పటి నుంచో రాణిస్తుంది కదా, అసిస్టెంట్ లేకపోతే ఎలాగా, కరెక్ట్గా తనకి అసిస్టెంట్ ఉండేసరికి బుక్ తీసుకురమ్మని చెప్పగానే కార్లోకి వెళ్ళి బుక్ తీసుకొచ్చి ఇస్తాడు. బుక్ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా బుక్లోని ఈ చెప్పిందంతా విని రాస్తూ ఉంటుంది. అంటే ఎంత కొటేషన్ ఇవ్వాలి కదా, వీళ్ళకంటే వాళ్ళు తక్కువ, ఇద్దరిలో ఎవరు తక్కువకి ఇస్తేనే కదా. ఇంకా మీనా నార్మల్గానే ఎక్కువ రేట్లు వేయదు, తక్కువగానే వేస్తుంది. ఫ్లవర్స్కి ఎంత ఏంటి అని చెప్పి వెంటనే ఫ్లవర్స్ తీసుకొని అతనికి ఫోన్ చేస్తే అతను ఫ్లవర్స్కి ఇంత అవుతాయమ్మా అని చెప్తాడు. ఫ్లవర్స్కి ఎంత అవుతాయి అంటే డెకరేషన్ చేసినందుకు ఇంత అని అన్నీ కూడా లెక్క వేసుకుని ఇంకా ఇంత అవుతుంది అని చెప్పి చిన్న పేపర్ మీద రాసి ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా వాళ్ళు అది చూస్తారు. మాకు ఓకే అని చెప్పి అనగానే, ఒక్క నిమిషం ఆవిడ ఈ అమౌంట్ కూడా చూడాలి కదా అని అక్కడ ఉన్న మేనేజర్ చెప్పడంతో సరేనని ఇంకా తన అసిస్టెంట్ ఆ పేపర్ మీద రాసిన అమౌంట్ తీసుకొచ్చి చూపిస్తాడు. చూపించేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉన్నదనేది తర్వాత విషయం, ముందైతే ఎవరు తక్కువకు చేస్తున్నారనేదే చూసుకుంటారు కదా. ₹1 ఎక్కువైనా క్వాలిటీ రావాలి అని ఎవరు కూడా ఆలోచించరు. ఎక్కడో ఒక్కొక్కరు ఉంటారు, డబ్బుల సమస్యదేముంది, కరెక్ట్గా క్వాలిటీ ఉంటే బాగుంటుంది, బాగా చక్కగా అందంగా కనిపించాలి అని ₹1 ఎక్కువైనా పెద్దగా పట్టించుకోరు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఎక్కడ తక్కువని అనిపిస్తే వాళ్ళ దగ్గరే చేయించుకుంటారు, కానీ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది తర్వాత విషయం. ఇక్కడ చింతామణి అదే చేస్తుంది. ఎలా అయినా సరే మీనా ఎంతకు కోట్ చేస్తుంది అనేది ముందుగానే గ్రహించి మీనా కంటే ₹1 తక్కువకే చేసి ఇంకా ఆ కొటేషన్ కాస్త వాళ్ళ చేతిలో పెట్టేసరికి వాళ్ళు చింతామణి చేతే చేయించుకుంటున్నాము అని చెప్తారు. అదేంటండి నాతో అన్నారు కదా అనగానే, ఆవిడ మీకంటే తక్కువ చేస్తుందండి అనేసరికి, ఏంటి తక్కువ చేస్తుందా, ఏది ఇలా ఇవ్వండి అనగానే అమౌంట్ తక్కువ ఉంటుంది, ఇది ఖచ్చితంగా సరిగ్గా రాదండి, ఎందుకంటే నేనేమి ఇందులో డబ్బులు ఎక్కువ వేసుకోలేదు, ఫ్లవర్స్కే ఇంతకంటే ఎక్కువ అవుతుంది, మరి ఆవిడ ఎందుకింత తక్కువకు చేస్తుంది, లేదమ్మా నువ్వు ఇలానే చేస్తానంటే నీ చేతే చేయించుకుంటాననేసరికి, లేదండి ఒక బిజినెస్ చేస్తున్నామంటే దాంట్లో ₹1 కూడా మిగలకుండా బిజినెస్ చేయడం నా వల్ల కాదు, మీరు ఆవిడ చేతే చేయించుకోండి అంటూ మాట్లాడడంతో, ఒక్క నిమిషం మీనా అంటూ బాలు ఎంట్రీ ఇస్తాడు. బాలు ఎంట్రీ ఇచ్చేసరికి, చూడండి అనగానే, ఇప్పుడేంటి ఆవిడ కంటే తక్కువ చేస్తే మీరు మావిడ దగ్గరే అది చేయించుకుంటారా అని చెప్పనేసరికి, అవును, ఒకవేళ మళ్ళీ ఆవిడ ఇంకా తక్కువకి ఇస్తే అని చెప్పనేసరికి, ఆవిడ తక్కువకి ఇచ్చేది కాదు, ఇంకా ఇంతే తక్కువ, ఇంతకు మించి తక్కువ ఇవ్వాలంటే చాలా కష్టమండి, ఇంకా ఫ్రీగా చేసి పెట్టాలి అని చెప్పి ఇంకా మీనా అంటుంది. అనేసరికి, ఒక్క నిమిషం మీనా ఇలా రా అని చెప్పి ఆవిడ కావాలనే ప్లాన్ చేసింది. నువ్వు ఇంతకు కొటేషన్ ఇస్తావు అని గ్రహించి కావాలని నిన్ను ఓడించాలి అన్న ఉద్దేశంతోనే
ఆవిడ ఎలా ప్లాన్ చేసింది మీనా, అది నీకు అర్థం కావట్లేదు. ఇక్కడ నష్టానికి వచ్చినా పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి అనగానే అలా అయితే మన చేతికేమీ డబ్బులు మిగలవండి అనేసరికి తర్వాత చూద్దామని చెప్పాను కదా మీనా, ముందైతే ఇందులో నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. నా వైఫ్ ఎవరి దగ్గర తల వంచడానికి నేను ఒప్పుకోను, కొటేషన్ మార్చి తక్కువకి చెయ్యి అని చెప్పాను కానీ సరేనని ఇంకా మీనా తక్కువ చెయ్యని బాలు చెప్పేసరికి సరేనని అమౌంట్ తగ్గించి చేస్తుంది. ఆవిడ కంటే తక్కువ. సరే మీరే చేయండి మీనా గారు అనేసరికి ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఈ ఫీల్డ్లో నేనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాను, అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను మించాలని నష్టానికి చేస్తున్నావా అనగానే మీరు నష్టానికి చేయట్లేదా, నా భార్యను ఎలా అయినా సరే ఇప్పుడు ఓడించాలని, అందుకే మీ ఫార్ములానే మేము ఫాలో అయ్యాము, టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అది ఇలాగే. సరే ఇదిగో అమ్మ మీనా అడ్వాన్స్ అని అడ్వాన్స్ ఇచ్చి కాస్త వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా చింతామణి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకండి నష్టానికి తీసుకున్నారు అనగానే లేదు మీనా, ఆవిడ నీ మీద గెలవాలని ప్రయత్నం చేస్తుంది, ఆవిడే నెంబర్ 1 స్థానంలో ఉందంటే ఈ ఫీల్డ్లో, అందుకని ఎవరు వచ్చినా కానీ వాళ్ళని బెదిరించి భయపట్టి వాళ్ళని ఫీల్డ్ నుంచి తప్పిస్తుంది ఆవిడ గురించి నేను ఎంక్వైరీ చేశాను, వచ్చే దారిలోనే తెలుసుకున్నాను అని చెప్పి బాలు అయితే చెప్తాడు. అయినా మనకు నష్టమే కలుగుతుందండి అని చెప్పనేసరికి ఏం కాదులే మీనా, ఎంత గట్టిగా అయితే మనకు మిగిలేవి తగ్గుతాయి అంతే కదా, ఫ్లవర్స్ కూడా కొంచెం తగ్గించి చూడు అంతే, అంతకు మించి ఏమీ ఉండదు, ఈ అమౌంట్కి అన్నట్టు కాకుండా కొంచెం పెట్టు, మనకేమీ మిగలకుండా చూసుకో. హెల్పర్స్ అంటావా, ఎవరొకరు మన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ బట్టి చూద్దాము అని మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుని బయటికి వచ్చేస్తారు. చింతామణి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకిక్కడ మనోజ్ 3 కోట్ల విషయంలో 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ అడిగితే మొత్తం డీలర్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వగా 5 లక్షలు పట్టుకెళ్ళి అడ్వాన్స్ ఇస్తాము అని చెప్పారు కదా, అడ్వాన్స్ కాస్త తీసుకువెళ్ళి ఇస్తారు. ఇచ్చేసరికి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకుంటారు, ఒక 10 లక్షలు వస్తుంది, 10 లక్షలు తీసుకుని వడా ఇద్దాము అని అనుకున్నారు కదా, 5 లక్షలే తీసుకెళ్ళి ఇచ్చేసరికి అదేంటి అట్లీస్ట్ 10 లక్షలైనా అడ్వాన్స్ ఇవ్వాలి, మీరు 5 లక్షలే ఇవ్వడం ఏంటి, అది అమౌంట్ కొంచెం టైట్ అయింది సార్, నేను ఒక 10 డేస్లో మీకు మిగిలిన అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాను అనేసరికి భార్య భర్తలు ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఇంకో ఇతను మరొక 15 రోజులు 10 రోజులు అంటే చాలా కష్టం, ఎందుకంటే ఈ లోపు ఎంక్వైరీ చేసిన ఈ విల్లా మనది కాదు అన్న విషయం తెలిసినా పూర్తిగా నష్టపోతాము. అప్పుడు మన మీద కత్తి పెట్టి వాళ్ళు డబ్బులు అడిగితే మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, పైగా పోలీసులకు కూడా దొరికిపోతాము. అందుకే ఇంకా దొరికిన ఈ 5 లక్షలతోటే మనం ఉడాయిస్తే మంచిది అని వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా మీనా ఈ డెకరేషన్ చేస్తాను అంది కదా, తక్కువకు చేసినా చాలా చక్కగా చేస్తుంది మేడం, ఆవిడ డెకరేషన్ చూసారా ఎలా చేశారో అని చెప్పనేసరికి అదేంట్రా మనమే తక్కువ అనుకుంటే మనకంటే తక్కువకు చేసి ఎంత చక్కగా చేయడం ఏంటి మేడం, ఈవిడ మీకు గట్టె పోటీ ఇస్తుందని నాకు అనిపిస్తుంది, ప్రతి దాంట్లో ఈవిడ ఇలాగే పోటీకొచ్చి తక్కువకి చేసిందంటే ఇంకా అందరు కస్టమర్లు కూడా మీ నుంచి పూర్తిగా చేయి జారిపోతారు మేడం, మీరు ఎవరినైనా సరే ఈజీగా బెదిరించే మీరు ఈవిడ్ని ఎందుకు బెదిరించలేకపోతున్నారు, ఈవిడ విషయంలో ఎందుకు కొంచెం తగ్గి ఉంటున్నారు, నేను తగ్గి ఉండట్లేదురా, బిజినెస్ పరంగా చూస్తున్నాను, మగవాళ్ళనైతే బెదిరించి వదిలేస్తాము, ఆడవాళ్ళు కదా, ఆడవాళ్ళు మనకంటే గట్టిగా ఉంటారు, పైగా నేను ఆడదాన్నే కాబట్టి తను నన్ను ఏదైనా అనడానికి అవకాశం ఉంటుంది, మగవాళ్ళ మీద అయితే మనం చేసుకుంటే అహానికి పోయి వాళ్ళు ఇంకా చెయ్యము చెందము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా అని చెప్పి ఇంకా చింతామణి అంటుంది. లేమో మేడం, మీరు మాట్లాడుతుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది, ఇన్ని రోజులు ఈ ఫీల్డ్లో మీరే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు, ఇప్పుడు మీరు నెంబర్ 1 స్థానం నుంచి తప్పుకుంటారేమో, ఏ ఫంక్షన్లకైనా ఆవిడనే పిలిస్తే ప్రాబ్లంలో పడతాం మేడం, మనకు చాలా ఉన్నాయి అని చెప్పి ఇంకా తన అసిస్టెంట్ ఉన్నాడు కదా, అసిస్టెంట్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా ఇది ఇలా ఉంటే ఇంకా మనోజ్ వాళ్ళు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు కదా, మనకంట పరుగున
షోరూమ్ దగ్గరికి వస్తాడు. మనోజ్ బ్రో బ్రో అనుకుంటూ వస్తాడు. ఏమైంది బ్రో, ఏం జరిగింది? నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న విల్లా ఒకటి చూపించాను కదా, ఆ విల్లాకు సంబంధించిన అసలైన ఓనర్ వచ్చారు. నేను మొన్న మళ్ళీ విల్లా చూడడం కోసమని వెళ్తే వేరే వాళ్ళకి విల్లా చూపిద్దాము, ఇలా మా ఫ్రెండ్ తీసుకున్నాడని చూపించడానికి వెళ్ళేసరికి ఎవరమ్మా నువ్వు అంటూ వాళ్ళు నన్ను ప్రశ్నించారు. మేము ఈ విల్లా కొనబోతున్నామండి అనేసరికి, విల్లా కొనబోతున్నారా? అసలు మేము అమ్మాలని అనుకోవట్లేదు కదయ్యా, నువ్వు కొనడం ఏంటి? మీరు కాదు సార్, వేరే వాళ్ళు ఉన్నారు అనగానే ఈ విల్లా మాది. మేము 15 రోజులు ఊరు వెళ్ళాము. ఆ సమయంలో విల్లాను వేరే వాళ్ళని చూసుకోమని చెప్పాము అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయినా విల్లా మేము అమ్మాలని అనుకోవడం లేదు. ఇష్టపడి కట్టించుకున్న 5 కోట్ల విల్లాను ఎందుకు అమ్మాలనుకుంటాము అని చెప్పి వాళ్ళు చెప్పేసేసరికి, వీళ్ళే సార్ వాళ్ళు అనగానే, వీళ్ళనే చూసుకోమని చెప్పేసి వెళ్ళాము. వీళ్ళేమో మేము తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే లేరు, డోర్స్ అన్నీ కూడా దగ్గరికి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. అందుకే మేము ఇంకా వచ్చేసాము అని చెప్పాను. కానీ ఆ మాట వినడంతో ఇంకా పరుగున వచ్చేసాను బ్రో అని చెప్పనేసరికి ఒక్కసారిగా తల పట్టుకుంటాడు మనోజు. ఏంటి, ఆ విల్లా వాళ్ళది కదా అనగానే, కాదంట, కేవలం చూసుకోవడానికి మాత్రమే వాళ్ళని పెట్టారంట. ఇప్పుడు విల్లా అసలైన ఓనర్లు వచ్చేసారు. మీరు అడ్వాన్స్ ఏమీ ఇవ్వలేదు కదా బ్రో, మనం మోసపోయే వాళ్ళం, మోసపోకుండా ముందుగానే తెలుసుకున్నామని చెప్పనగానే ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. ఏంటి బ్రో, ఏమైంది? విల్లా పోయిందని బాధపడుతున్నావా? అది కాకపోతే మరొకటి చూసుకుందాము అంటూ ఇంకా మణికంఠ చెప్పడంతో, ఏం బాధపడడం బ్రో, ఆల్రెడీ దానికి నేను 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాము అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారా? అదేంటి, అడ్వాన్స్ ఇవ్వడం ఏంటి అనగానే, అవును మరి 10 లక్షలు ఇవ్వమని వాళ్ళు అడిగారు, మనది అని అనిపించుకోవడం కోసమని నా దగ్గర 5 లక్షలే ఉంటే 5 లక్షలు తీసుకెళ్ళి నిన్ననే ఇచ్చాము అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయిపోయింది బ్రో, కొంప మునిగింది, వాళ్ళెవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, మీరు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చేశారు, ఆ 5 లక్షలు పోయినట్టే అంటూ మాట్లాడుతూ ఉండగానే మనోజ్ తల పట్టుకుని కూర్చుని ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. ఈ లోపు రోహిణి వస్తుంది. ఏమైంది మనోజ్, ఏం జరిగింది? మొన్న మీరు కొనాలి అనుకున్న విల్లా ఒక ఫ్రాడ్, వాళ్ళు అసలు విల్లాని అమ్మే ఉద్దేశమే లేదు. అదేంటి, నిన్ననే కదా 5 లక్షలు ఇస్తే ఓకే అని చెప్పి అన్నారు అనగానే, వాళ్ళు అసలు ఆ విల్లాకు సంబంధించిన ఓనర్లే కాదంట. ఈరోజు నేను వెళ్తే అసలు ఓనర్లు వేరే ఉన్నారు అన్న విషయం తెలిసింది. వాళ్ళు అసలు విల్లా అమ్మే ఆలోచనే లేదని, ఇంతకు ముందు మీరు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని కేవలం చూసుకోమన్నారు అంతే, వాళ్ళకి విల్లాకి సంబంధం లేదు అన్న విషయం తెలిసాక నేను షాక్ అయ్యి పరుగును వస్తే మనోజ్ ఏమో 5 లక్షలు ఇచ్చాను అని చెప్తున్నాడు అనగానే, అయితే మా 5 లక్షలు పోయినట్టేనా? విల్లా కొంటున్నామను అన్న ఆరాటంలో డీలర్లకు కూడా ఇవ్వకుండా ఉంచిన డబ్బది 5 లక్షల రూపాయలు ఇట్టే పోయాయన్నమాట అంటూ ఇంకా మనోజు రోహిణి పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఎప్పుడూ నష్టాలు తెచ్చుకోవడమే కదా. 5 లక్షల నష్టం వచ్చేసరికి మనోజ్ అయితే రోహిణిని వాళ్ళ నాన్నని అడిగి ఇవ్వమని చెప్పు అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు మనోజ్, మా నాన్న అసలే జైల్లో బాధలో ఉన్నారు, నువ్వు ఫోన్ చేసి డబ్బులు అడుగు అని ఎలా చెప్తావు? జైల్లో ఉన్న మా నాన్నకి ఏమన్నా ఫోను, మందు, విందు అన్నీ ఏర్పాటు చేశారనుకుంటున్నావా ఏంటి? అలా ఏమీ లేదు. నువ్వు మా నాన్న దగ్గర నుంచి డబ్బులు ఆశించడం మానేసి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అంటూ రోహిణి మనోజ్కి చెప్తుంది. ఆ రోజు మనం వెళ్తుంటే అందరూ కూడా తుమ్మి మనకి ముందుగానే హెచ్చరించారు. అయినా మనమే వినిపించుకోకుండా మనల్ని నాశనం చేయడానికే వాళ్ళు ఏదో ప్లాన్ చేశారని తప్పుగా అనుకుని అనవసరంగా వెళ్ళిపోయాము. అలా అడ్వాన్స్ ఇవ్వడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా
ఆలోచించుకుంటూ జరిగిన విషయం గురించి గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంకా మీనా బాలు అయితే డెకరేషన్ ఫీల్డ్లో కొంచెం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. పెద్ద పెద్ద వాటికి వెళ్లకుండా మీనా చాలా చిన్న చిన్న వాటికి, ఇళ్లల్లో చేసుకునే ఫంక్షన్లు, చిన్న కళ్యాణ మండపంలో చేసుకునే ఫంక్షన్లు, లేదా వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఇంటి ముందే పందిరి వేసి డెకరేషన్ చేసి చేసుకునే పెళ్ళిళ్ళు, ఇలా చిన్న చిన్న వాటన్నింటికి కూడా మీనా డెకరేషన్లు చేస్తూ అంచెలంచెలుగా చిన్న తరహా వాళ్లకు, మధ్య తరగతి వాళ్లకు ఏదైనా చిన్న పూల డెకరేషన్ ఉంటే చాలు వెంటనే మీనాయే గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ రీతిలోని మీనా డెకరేషన్లు చేసి ఇవ్వడం, అది మీనా గొప్ప స్థాయికి వెళ్తుంది. ప్రతి ఒక్కరు కూడా మీనాకే చెప్తారు. చింతామణికి రోజు రోజుకి ఆర్డర్లు తగ్గిపోతూ ఉంటాయి. నెంబర్ 1 స్థానంలో ఉన్న చింతామణి రోజు రోజుకి ఆర్డర్లు తగ్గిపోవడంతో తట్టుకోలేకపోతుంది. ఇదేంటి, నేను ఇంత నెంబర్ 1 స్థాయికి వచ్చాక నా తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను అనగతొక్కాను. ఈ మీనాను నేను ఏమీ చేయలేకపోతున్నానేంటి, మీనా జోలికి నేను వెళ్ళలేకపోతున్నానేంటి, మీనా దగ్గర ఉన్న శక్తి ఏంటి, నా దగ్గర లేని శక్తి ఏంటి అనుకుంటూ చింతామణి ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటి మేడం, ఎవరైనా ఈ ఫీల్డ్లో అడుగు పెడితే చాలు వాళ్ళని బెదిరించి వాళ్ళని చంపేస్తాను అంటూ వార్నింగ్లు ఇచ్చి మరీ వాళ్ళని ఫీల్డ్ నుంచి తప్పిస్తారు కదా, మరి ఎందుకు ఈ మీనాని మీరు పట్టించుకోవట్లేదు? తనేమో పెద్ద పెద్ద ఆర్డర్ల జోలికి రాకుండా చిన్న చిన్నవి చేస్తుంది. పెద్ద పెద్ద ఆర్డర్లు మనకు మాత్రమే వస్తున్నాయి అనేసరికి ఇదేదో బాగుంది కదరా, పెద్ద ఆర్డర్ల జోలికి తను రావట్లేదు కాబట్టి మనం చూసుకుంటే సరిపోతుంది కదా, తను కూడా మనలాగే కష్టపడే ఆడది అని విన్నాను. ఎన్నో కష్టాల నుంచి తను ఈ స్థాయికి వచ్చింది అని విన్నాను. ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో ఇప్పుడు తను అలా ఉంది. మరి అలాంటి తప్పుడు నేను వచ్చిన దారిని, ఎక్కిన మెట్టుని మర్చిపోకూడదు కదా, అందుకే తన జోలికి నేను వెళ్ళలేకపోతున్నాను అంటూ చింతామణి చెప్తుంది. అంటే ఏంటి మేడం మీ ఉద్దేశం? అంటే మీరు తను జోలికి వెళ్ళలేకపోతున్నాను అంటే కావాలని తనని అలానే వదిలేద్దాము అన్న ఆలోచన ఉందేంటి మేడం? చెప్పండి మేడం, ఏంటి ఉందా అని చెప్పనేసరికి ఉందో లేదో నాకేమీ అర్థం కావట్లేదురా. నేను మాత్రం తన జోలికి వెళ్ళాలియా వెళ్ళకూడదా అనేదే నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను. ప్రతిసారి ఎవరినైనా సరే నేను ఎదిరించి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా అదుపాజ్ఞలు చేసే నేను ఈ అమ్మాయి జోలికి వెళ్ళలేక ఈ అమ్మాయి చేసే పనిని మెచ్చుకునే పరిస్థితికి వస్తున్నాను అని చెప్పి చింతామణి కాస్త చెప్తుంది. ఇంకిక్కడ మనోజ్ 5 లక్షలు పోగొట్టుకున్నాడన్న విషయం ప్రభావతికి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ఇంటికి వస్తారు. మనోజ్ వెళ్ళాకి ఎప్పుడు వెళ్దాము, వెళ్ళా ఎప్పుడు చూద్దాము అంటూ ప్రభావతి అడిగిన ప్రశ్నకు మనోజ్ అయితే ఏడవడం మొదలు పెడతాడు. ఏంట్రా ఆడపిల్లల ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని ప్రభావతి నిలదీయడంతో 5 లక్షలు పోయాయమ్మా అని చెప్పి మనోజ్ చెప్తాడు. ఈలోపు మిగిలిన వాళ్ళందరూ కూడా రావడంతో 5 లక్షలు పోవడం ఏంటి, వెళ్ళాకు అడ్వాన్స్ ఇచ్చిన 5 లక్షలు పోయాయా అంటూ సత్యం అనగానే అవునన్న, వాళ్ళు ఫ్రాడ్ వాళ్ళంట, అసలు ఆ వెళ్ళానే వాళ్ళది కాదంట, మేమే నమ్మి 5 లక్షల రూపాయలు ఇచ్చి నష్టపోయాము అనేసరికి మేము ఇంట్లో వాళ్ళమంతా చెప్తూనే ఉన్నాము. 5 కోట్లకు సంబంధించిన విల్లా 3 కోట్లకే ఎందుకు ఇస్తారు, ఇదేదో ఫ్రాడు అని రవి చెప్పాడు, శృతి చెప్పింది, మీనా, బాలు, నేను కూడా చెప్పాను. అయినా సరే మీ ముగ్గురు మూర్ఖులు విన్నారు కాదు, నేనెందుకు వినాలి, నేనెందుకు చేయాలి అన్నట్టు వెళ్ళలేదు అని చెప్పి సత్యం అయితే తిడతాడు. ఇంకిక్కడ మీనా అయితే అంచెలంచెలుగా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాలు సపోర్ట్ కూడా ఇస్తాడు. మొదట్లో అయితే మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను అన్న సరదా మీనా మాటలకు కష్టపడి ఆ రోజంతా మీనా కంటే ఎక్కువ సంపాదించి తీసుకొచ్చి గొప్ప పేరు తెచ్చుకున్న బాలు తర్వాత నుంచి మీనా మీద ఎలాంటి కోపం చూపించకూడదని, మీనాన్ని ఏమీ అలా స్వార్థంగా ఆలోచించే మనిషి కాదని, తనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా తను ఎక్కడా ఉండదని, ఇంకా
బాలు కాస్త అనుకుని అప్పటి నుంచి కూడా మీనాకు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ ప్రతి దాంట్లోనూ తోడుగా ఉంటూ ప్రతి డెకరేషన్లో తన వంతు సహాయాన్ని అందజేస్తూ మీనాకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా కంటికి నీడలా మీనాని చూసుకుంటూ ప్రతి పనిలో తనకి సపోర్ట్గా ఉంటాడు బాలు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మీనా డెకరేషన్ ఫీల్డ్లో బాగా ఎదగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.